హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. ముందుగా నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్యాన్ వేడయ్యాక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా కడుక్కున్న తర్వాత అందులో కొంచెం కారం పొడి వేసుకోవాలండి. కారం పొడి అయితే ముక్కలకు బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. కారం పొడి వేసి కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులో 1 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలండి. పెరుగు వేసుకున్న తర్వాత పుదీనా వేసుకోవాలండి. పుదీనా వేసుకొని బాగా అన్నీ కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఆనియన్ ఫ్రై అవుతుంటే అందులో కొంచెం బగారాకు, చెక్క, లవంగాలు అవన్నీ మసాలా వేసుకొని అయితే ఆనియన్ అయితే కలుపుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడైతేనే బిర్యానీ టేస్ట్గా అవుతుంది. ఆనియన్ ఫ్రై అయ్యేంతసేపు ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్, అందులో కొంచెం 2-3 పచ్చిమిర్చీలు, ఇంకొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలండి. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. ఈ మిశ్రమం అయితే బాగా ముక్కలకు పట్టేంత వరకు అయితే బాగా కలుపుకోవాలండి. ఒక 1/2 అవర్ సేపు అయితే నానబెట్టుకోవాలి. ఆనియన్ ఇలా బ్రౌన్ కలర్ ఫ్రై అవ్వాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. చికెన్ అయితే ఆయిల్లో బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఆయిల్ మీదికి రావాలండి. అంతసేపు బాగా చికెన్ ఉడకాలి. ఇది ఉడికేటప్పుడు అందులో నేనైతే ఒక 1 టమాటో వేసుకున్నానండి. చికెన్ ఉడికేటప్పుడు అందులో చికెన్ బాగా ఉడికాక ఇంకా దాని మీద వేరు రైస్ వేసుకోనండి. దాని మీద పుదీనా, ఫుడ్ కలర్ వేసేసుకొని ఇలా డెకరేషన్ చేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, వేరు చికెన్ బిర్యానీ అయితే ఇక రెడీ అయింది. ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.